హలో ఫ్రెండ్స్, నేను మీ నర్సింగ్ టైల్ గ్రానైట్ మేకర్ తెలుగు. మీరు చూస్తున్నారు ఈరోజు మన వీడియోలో టైల్స్ కొరకు వాటర్ లెవెల్ తీసే విధానం ఫ్రెండ్స్. టైల్స్ కనే కాదు దేనికైనా సరే ఇదే మెథడ్. కరెక్ట్గా వాటర్ లెవెల్ తీసే విధానాన్ని తెలుసుకుంటున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. వాటర్ లెవెల్ తీసే విధానం అంటే ఒక మనిషి సహాయం లేకుండా ఒక మనిషే తనకు తానుగా వాటర్ లెవెల్ తీసుకునే విధానం ప్రాసెస్. ఎవరికి తెలియని, ఎవరికి అంటే కొంతమంది తెలిసి ఉంటుందేమో కానీ చాలామంది తెలియదండి, రేర్గా. అందుకోసం ఈ వీడియోని తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతుంది ఫ్రెండ్స్. కిందన సమాంతరంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ లెవెల్ తీసే విధానాన్ని. ఎందుకంటే వివరంగా తెలుగు వాయిస్ లేకుండా నేను మీకు వీడియో చేయవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే అందరికీ అర్థం అవ్వాలి అనే సదుద్దేశంతోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నా వాయిస్ మీకు అర్థం కాకపోయినా నచ్చకపోయినా ఇందులో ఉండే కంటెంట్ని బేస్ చేసుకొని నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కింద బేసు ఇసుకేసి ఇసుక మీద టైల్స్ బాక్సులు కానీ లేకపోతే ఏదైనా సమాంతరంగా ఉండేది పెట్టి దాన్ని ఆ బేస్ని వాటర్ లెవెల్ చూసుకోవాలి ఫ్రెండ్స్. నేను స్పిరిట్ లెవెల్ పెట్టి సమాంతరంగా ఉందో లేదని చెక్ చేశాను. తర్వాత బకెట్తో వాటర్ పెట్టాడు మా బ్రదర్. చూడండి, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే వాటర్ లెవెల్ పైపు పెద్దది తీసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మనం ఎంతైతే ఫ్లాట్కి వాటర్ లెవెల్ తీసుకుందాం అనుకున్నామో అంతకి సరిపోయేలాగా సెంటర్ నుండి చూస్తే ఫ్లాట్ మొత్తానికి సరిపోయేలా ఒక వాటర్ లెవెల్ పైపు పెద్దది తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని ఇలా దానికి సుత్తి కానీ లేదా ఏదైనా బరువు కట్టి ఆ పైపు బయటకు వచ్చేయకుండా ఆ బకెట్ వాటర్లో పెట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మనం అదే పని చేస్తున్నాం ఇక్కడ. ఈ సమాచారం మీకు ఒక్కరిగా వెళ్ళి ఎక్కడైనా వాటర్ లెవెల్ తీయాలన్నప్పుడు అది పర్ఫెక్ట్గా తీయాలనుకునే టైంలో ఇది చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీకు ఏదైనా ఇద్దరు వ్యక్తులు తీసేటప్పుడు ఒక వ్యక్తి సరిగ్గా చెప్పకపోయినా, తనకు సరిగ్గా కనబడకపోయినా, ఆ రెండో వ్యక్తికి ఆ వాటర్ లెవెల్ గురించి పెద్దగా అవగాహన లేకపోయినా తను తప్పు చెప్పడం వలన ఈ మొదటి వ్యక్తి దాన్ని తప్పుగా మార్చింగ్ చేయడం జరుగుతుంది. దానివలన పని అంతా తేడా వస్తుంది ఫ్రెండ్స్. వాటర్ లెవెల్ లేకపోతే మనం ఎటైతే వాటర్ ఇస్తామో అటు వాటర్ కూడా వెళ్ళదు, నెక్స్ట్ టైల్స్ కూడా సరిగ్గా సెట్ అవ్వవు ఫ్రెండ్స్. లెవెల్ అనేది చాలా ప్రధానం. అసలు స్లోప్ పెట్టవచ్చా పెట్టకూడదా అనే విషయం కూడా మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చర్చిద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి వాటర్ లెవెల్ ఎలా తీయాలి అనే విషయాన్ని మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మన దగ్గరున్న డబ్బు 10 మందికి పంచితే అయిపోతుంది కానీ ఫ్రెండ్స్, మన దగ్గరున్న ఐడియాలజీని, తెలివితేటలని లేదా మనకు తెలిసిన విద్యని మనం 10 మందికి చెప్పడం వలన మనకి ఇంకా దాని మీద గ్రిప్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ సబ్జెక్ట్ పైన. అలాగే తెలియని వాళ్ళు ఎంతోమంది నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనకి యూట్యూబ్ అనేది ఇది ఒక చక్కని ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్పడం వలన తెలియని వాళ్ళకి కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే టైల్స్ వర్క్ చేసేటప్పుడు టైల్స్ మేస్త్రులు అందరూ ఎక్కడ తప్పు చేయకుండా వాళ్ళ పని నీట్గా చేయాలన్నది నా కోరిక ఫ్రెండ్స్. ఎందుకంటే మేము చూసిన దగ్గర చాలామంది వర్క్ పాడవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చాలామంది సఫర్ అవుతున్నారు. అలాగే ఆ తెలియనితనం వలన ఓనర్స్ చాలా ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. అలాగే ఆ మేస్త్రులు కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ వేరొక చోట పని చెప్పరు. వీళ్ళు పని పాడు చేశారని వాళ్ళు నలుగురికి కాకుండా 10 మందికి చెప్తారు ఫ్రెండ్స్. అదే మనం పని బాగా చేస్తే ఇంకో నలుగురికి చెప్తారు. దానివల్ల మనకి జీవనాధారం ఉంటుంది. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇలా డబ్బాను ఒకసారి లేపి పట్టుకుంటే పైప్ పొడుగు వలన ఎక్కడైనా చిన్న చిన్నవి గాలి బుడగలు అవి ఉంటే ఫాస్ట్గా మూవ్ అయ్యి చూడండి ఫ్రెండ్స్, బుడగలన్నీ వెళ్ళిపోతున్నాయి. బుడగలన్నీ వెళ్ళిపోయే వరకు చూసుకొని అప్పుడు బకెట్ కింద దించి స్టాండర్డ్ పొజిషన్లో పెట్టి ఇంకా మన వాటర్ లెవెల్ పూర్తి అయ్యే వరకు ఇంక ఈ బకెట్ కానీ అందులో ఉన్న సుత్తిని కానీ మనం అసలు జరపకూడదు ఫ్రెండ్స్. అలాగే చూడండి, అలాగే పైపు కూడా ఎటు పడితే అటు తిరగకుండా జాగ్రత్తగా ఒక సైడ్ సెట్ చేసుకోవడం చాలా మంచిది ఫ్రెండ్స్. జాగ్రత్తగా 0 to 0 అంటే పిన్ టు పిన్ 100కి 100 వస్తుంది ఫ్రెండ్స్. బుడగలన్నీ వెళ్ళిపోయాక ఇప్పుడు ఇలాగా వాటర్ లెవెల్ పైపు బకెట్ కంటే హైట్ లేపి ఉంచాలి ఫ్రెండ్. ఇలా హైట్ లేపిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వాటర్ లెవెల్ తీసుకోవడం స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే బకెట్లో వాటర్ ఎక్కడైతే ఉందో, ఎంతవరకు అయితే ఉందో గోడ మీద కూడా అంతవరకు మనకి వాటర్ లెవెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇందులో మాత్రం ఇంక ఎటువంటి సందేహం అవసరం లేదు. కావాలంటే మీరు పెట్టేటప్పుడు మార్కింగ్ పెట్టేటప్పుడు ఒకసారి పైకి కిందకి జరిపి
చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఫస్ట్ టైం పెట్టింది సెకండ్ టైం పెట్టింది ఏదైనా తేడా అనిపిస్తే మీకు అబ్జర్వేషన్లో మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను వాటర్ లెవెల్ తీస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ కూడా పెడుతున్నాను పెన్సిల్తో. అలాగా వైట్ పుట్టి పెట్టిన గోడపైని పెన్సిల్తో మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇంకొక మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పైపులో ఉండే వాటర్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనే పోనీయకూడదు ఫ్రెండ్. ఎందుకంటే అనుకోకుండా 1-2 చుక్కలు డ్రాప్ అవుట్ అయినా పర్వాలేదు, కానీ అంతకంటే ఎక్కువ వాటర్ కానీ బయటకు పోయిందంటే వాటర్ లెవెల్ తేడా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే బకెట్లో ఉండే వాటర్ మనకేమవుద్ది, పోతుంది. బయటికి పోతే పైప్లో ఉండే వాటర్ ఆటోమేటిక్గా మళ్ళీ సరి చేసినప్పుడు ఏమవుద్ది, స్టాండర్డ్ మనం గోడ మీద ఇలా పెట్టినప్పుడు కొంచెం దిగిపోతుంది ఫ్రెండ్. ఒక నూలు కానీ ఎంత దిగిపోయినా ఆటోమేటిక్గా వాటర్ లెవెల్ తేడా వచ్చేస్తుంది మీకు. అదొకటి మీరు జాగ్రత్తగా గమనిస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్. ఫస్ట్గా తీసుకునేటప్పుడు అదిగోండి ఫ్రెండ్, ఇంట్లోంచి మనం ఏం చేయాలంటే బయట బాల్కనీలో పైపులు అవి ఉన్నాయి. ఎందుకంటే బాల్కనీలో ఫ్లోర్ వేయాలి కాబట్టి ఆ ఫ్లోర్ కంటే ఇల్లు హైట్ ఉండాలి వాస్తు ప్రకారం. బాల్కనీలు ఇప్పుడు ఇంచుమించుగా ఎలా ఉంటాయంటే ఈశాన్యం వైపే ఉంటాయి కాబట్టి అది చూసుకోవాలి ఫ్రెండ్. దాన్ని బట్టి మనం స్లోప్ సెట్ చేసుకోవాలి. ఈశాన్యం వైపు ఉంటుంది, అందు గురించి ఫస్ట్ బాల్కనీలో తీస్తున్నాం ఫ్రెండ్. ఇంటి లోపల నుంచి అదే లెవెల్ తీసుకొని వచ్చి బాల్కనీలో వాటర్ లెవెల్ మార్క్ చేసి మనం ఎక్కడికి అక్కడికి టేప్తో మార్క్ చేసుకున్నాక టేప్ పెట్టి చూసుకొని చెక్ చేసుకొని అదే వాటర్ లెవెల్ కంప్లీట్గా ఇల్లు మొత్తం చూసి దాన్ని బట్టి మనం అమ్మకాలు అంటే ఎంత హైట్ మోటార్ బెడ్డింగ్ సిమెంట్ మసాలా ఎంత హైట్ వేయాలనే దాన్ని మనం డిసైడ్ అవుతాం. అందుకే చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఈశాన్యంలో వాటర్ లెవెల్ రెడ్ పెన్సిల్తో మార్కింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వాటర్ లెవెల్ మార్క్ చేసేటప్పుడు రెడ్ పెన్సిల్ కానీ బ్లాక్ పెన్సిల్ కానీ వాడుకోవాలి ఫ్రెండ్. మీకు ఏది నచ్చితే అది. ఇదిగోండి ఇలాగా 3 లైన్స్ కానీ 2 లైన్స్ కానీ యారో మార్క్, యారో ఎక్కడైతే ఉందో యారో మార్క్ అంటే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడే వాటర్ లెవెల్ కరెక్ట్గా సరిపోయేలాగా పెట్టి మార్క్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్, నేను పైకి కిందకి ఆడిస్తున్నాను. ముందు పెట్టిన దానికి ఇప్పుడు దానికి సరిపోయిందా లేదని మళ్ళీ చెక్ చేశాను. మళ్ళీ చూడండి ఈ పక్కగా మార్క్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇది అది పైప్ తీసి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సరిపోయింది. సో అంటే వాటర్ లెవెల్ ఇక్కడ ముందు తీసి నేను మళ్ళీ బాల్కనీలో తీసి మళ్ళీ ఈశాన్యంలో ఇంకో మూల తీసి ఇక్కడ తీసి చూపించాను. అంటే పర్ఫెక్ట్గా ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్ అయిన తర్వాత నార్త్ వెస్ట్ అంటే వాయువ్యంలో మార్కింగ్ చేస్తాను చూడండి. వాటర్ లెవెల్ ఇంకా నేను ఒక్కడనే ఎవరు లేరు. ఇవ్వండి ఇక్కడ బకెట్ ఉంది చూసారా, ఈ బకెట్లో పైప్ ఉందండి. ఈ పైప్ అంతా మిగతా పరిస్థితి ఉంది, నేను ఒక్కడనే మార్క్ చేస్తున్నాను. కావాలంటే జాగ్రత్తగా గమనించవచ్చు. నెక్స్ట్ మా బ్రదరు కెమెరా అదే మొబైల్ షూట్ చేస్తున్నాం కదా, మొబైల్ పట్టుకున్నాడు కానీ నాకు ఎటువంటి సహాయం తను చేయట్లేదండి. ఇప్పుడు వచ్చేసరికి సౌత్ వెస్ట్ తీస్తున్నాను చూడండి. సౌత్ వెస్ట్ అంటే నైరుతి. నెక్స్ట్ వెస్ట్ తర్వాత సౌత్ ఈస్ట్ అంటే ఏమంటారండి మన భాషలో ఆగ్నేయ మూలను కూడా మార్క్ చేస్తున్నాను చూడండి. ఇలాగే ప్రతి గదిలో 4 మూలల మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మిగతా రూమ్స్ అన్నీ కూడా ఎలా తీస్తాను అనేది 4 మూలలో తీసాను, అదే విషయాన్ని మీకు చెప్తున్నాను. ఇక్కడ తీసినాక నెక్స్ట్ గదిలోకి వెళ్ళేటప్పుడు ఆ ద్వారబంధం దగ్గర తీయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం హాల్ నుంచి కానీ బెడ్రూమ్లోకి వెళ్ళినా, బెడ్రూమ్ నుంచి హాల్కి వెళ్ళినా అక్కడ ఎంతైతే వచ్చిందో మళ్ళీ మనం టేప్ పెట్టి చెక్ చేసుకోవడానికి ఒక అవకాశం, ఒక ఇది ఉంటుంది ఫ్రెండ్. ఒకవేళ వాటర్ ఫాస్ట్గా మూవ్ అవ్వకపోతే మీకు కొద్దిగా సరపకుండా తెచ్చి చివర మన దగ్గర ఉండి చివరిలో కొద్దిగా వేస్తే సరిపోతుంది ఫ్రెండ్. అలాగే ఎక్కువగా వేస్తే మళ్ళీ బుడగలు వచ్చేసి వాటర్లో తేడా వచ్చేస్తుంది. బుడగ ఎక్కడుందో వాటర్ ఎక్కడుందో కనుక్కోవడానికి మళ్ళీ మనకి ఇబ్బంది పడతాం. కొద్దిగా వేస్తే మూవ్ అవుతుంది ఫ్రెండ్. ఎందుకంటే కొత్త పైప్ అయినప్పుడు అందులో ఆయిల్ మడ్డ అది ఉండి ఫాస్ట్గా మూవ్ అవ్వదు. అలాగే కొంచెం పైప్ కూడా లెంత్ వలన ప్రాబ్లం రావచ్చు ఫ్రెండ్. తర్వాత ఒక బెడ్రూమ్ తీసాను ఫ్రెండ్. ఇప్పుడు డైనింగ్ వచ్చాను. డైనింగ్లో కూడా 4 మూలలో తీసి ఇప్పుడు వంటగదికి ఎంటర్ అవుతాను ఫ్రెండ్. చూడండి, వంటగదిలో కూడా 4 మూలలో తీసుకోవాలి. ఇలాగా డోర్ కొన్న దగ్గర నుంచి ఇక్కడ ప్లాట్ఫామ్ దగ్గర ఏ మూల వదలకూడదు, ప్రతి మూల కవర్ చేసి తీస్తే దీని మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం ఎంత పర్ఫెక్ట్గా తీసుకుంటే వాటర్ లెవెల్ మనకి నెక్స్ట్ పని కూడా పర్ఫెక్ట్గా చేయాలి ఫ్రెండ్స్. అంతేగాని వాటర్ లెవెల్ ఒకటి కరెక్ట్గా తీసి మిగతా పని అంతా సరిగ్గా చేయకపోతే వర్క్ నీట్గా రాదు, తర్వాత ఇబ్బంది పడతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్. నా వర్క్స్ మీకు అనకాపల్లి వైజాగ్ ఏరియాలో అందుబాటులో ఉంటుంది. నా ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది చూడండి ఫ్రెండ్స్.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.